2023లో విడుదలైన మేం ఫేమస్ టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఒక కంప్లీట్ తెలంగాణ రూరల్ కామెడీ డ్రామా చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ స్వయంగా కథ స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. 2023లో యూత్ ను విశేషంగా ఆకట్టుకున్న మేం ఫేమస్ సినిమా కేవలం తెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ మేకింగ్ మరియు షూటింగ్ లోనూ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఒక చిన్న బడ్జెట్ సినిమాగా దాదాపు అందరూ కొత్త వాళ్లతో ఈ చిత్రాన్ని ఎలా తీశారనే విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కోసం ఎలాంటి కృత్రిమ సెట్స్ వేయలేదు. సినిమా కథా నేపథ్యం తెలంగాణలోని బండ నర్సంపల్లి అయినప్పటికీ మెజారిటీ షూటింగ్ ను కరీంనగర్ పరిసరాల్లోని తడిజెర్రి అనే గ్రామంలో మరియు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో నిజమైన పల్లెటూరి ఇల్లు గల్లీల్లో చిత్రీకరించారు. లోకల్ విలేజ్ వాతావరణాన్ని, అక్కడి మనుషుల సహజత్వాన్ని పట్టుకోవడానికి సినిమాటోగ్రఫర్ శ్యామ్ దూపాటి కేవలం న్యాచురల్ లైటింగ్ ను ఎక్కువగా ఉపయోగించారు. యూట్యూబ్ గ్యాంగ్ సింక్ సౌండ్ సినిమాలో నటించిన సుమంత్ ప్రభాస్, మనీ ఏగుర్లా, మౌర్య వంటి వారు నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు. అందువల్ల సెట్స్ లో వారు విడిగా నటించాల్సిన అవసరం రాలేదు. వారి మధ్య ఉన్న సహజమైన బాండింగే స్క్రీన్ పై పండింది. ఈ చిత్రానికి సింక్ సౌండ్ ఉపయోగించారు. దీనివల్ల నటీనటులు తర్వాత డబ్బింగ్ చెప్పే పని లేకుండా స్పాట్ లోనే వారి సహజమైన తెలంగాణ యాస, డైలాగ్ డెలివరీ పక్కాగా రికార్డ్ అయ్యాయి. సింగిల్ టేక్ ఆర్టిస్టులు, లోకల్ సపోర్ట్. ఈ సినిమాలో నటించిన మురళీధర్ గౌడ్, అంజీమామ, మిల్కూరి వంటి సీనియర్ల నటన షూటింగ్ సమయంలో హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా సర్పంచ్ పాత్ర చేసిన కిరణ్ మచ్చా, లిప్స్టిక్ లింగం పాత్రధారులు సింగిల్ టేక్ లోనే సీన్లు ఓకే చేసేవారట. షూటింగ్ జరిగిన తడిజెర్రి గ్రామ ప్రజలు చిత్ర యూనిట్ కు బాగా సహకరించారు. సినిమాలోని చాలా సీన్లలో ఊరి జనాలని జూనియర్ ఆర్టిస్టులుగా వాడుకున్నారు. షూటింగ్ బ్రేక్స్ లో యూనిట్ మొత్తానికి ఊరి వాళ్లే వండి పెట్టేవారట. తక్కువ బడ్జెట్, స్మార్ట్ మేకింగ్. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు బడ్జెట్ చాలా పరిమితం. డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే అనవసరమైన ఖర్చులు లేకుండా ప్లాన్ చేసుకున్నారు. మేము సినిమా తీస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ లా కాకుండా స్నేహితులమంతా కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లేదా వెబ్ సిరీస్ తీసుకుంటున్నట్టుగా ఎంతో ఫ్రీగా, సరదాగా షూట్ చేసుకున్నాం అని ఒక ఇంటర్వ్యూలో సుమంత్ చెప్పారు. ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీ మేకింగ్ వీడియోస్. ఈ సినిమా మేకింగ్ విశేషాల్లో అత్యంత క్రేజీ పార్ట్ ఏంటంటే సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ చేసిన ప్లానింగ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ వద్దకు వెళ్లి వారితో చిన్న చిన్న ఫన్నీ ప్రమోషనల్ వీడియోలు షూట్ చేశారు. ఆ మేకింగ్ వీడియోలు సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఒక కొత్త కుర్రాడు కథ రాసుకొని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తూ ఫ్రెండ్స్ అందరినీ పెట్టి ఒక కమర్షియల్ హిట్ కొట్టడం టాలీవుడ్ లో ఒక అద్భుతమైన మేకింగ్ వండర్ అని చెప్పాలి. మేం ఫేమస్ సినిమా అంతా కుర్రాల అల్లరి, ఫ్రెండ్షిప్ చుట్టూనే తిరుగుతుంది. సెట్స్ లో ఉన్న వాళ్ళంతా దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు, పైగా అంతకు ముందే యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి స్నేహితులు కావడంతో షూటింగ్ స్పాట్ ఒక పెద్ద పిక్నిక్ లా సాగింది. నిజంగానే తాగి గొడవ పడ్డ సీన్. సినిమాలో హీరో మై, అతని ఫ్రెండ్స్ దుర్గా, బాలి ముగ్గురు కలిసి ఊర్లో తాగి రచ్చ చేసే సీన్లు కొన్ని ఉంటాయి. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు న్యాచురల్ గా రావాలని ఈ ముగ్గురు కుర్రాళ్ళు నిజంగానే కొద్దిగా లిక్విడ్ తీసుకొని సెట్ కి వచ్చారట. సీన్ బాగానే వచ్చింది, కానీ ఆ మూడ్ లో డైరెక్టర్ కట్టు చెప్పినా వినకుండా ముగ్గురు నిజంగానే ఒకరినొకరు నెట్టేసుకుంటూ రోడ్డుపై పడిపోయారట. సెట్ లో ఉన్న వాళ్ళంతా అది చూసి తెగ నవ్వుకున్నారట. లిప్స్టిక్ లింగం రచ్చ. సినిమాలో లిప్స్టిక్ స్పాయిలర్ లింగం క్యారెక్టర్ చేసే కామెడీ థియేటర్లలో ఎంత నవ్వులు పోయిచ్చిందో షూటింగ్ స్పాట్ లోనూ అంతే రచ్చ చేసింది. లింగం డైలాగ్స్ చెప్పేటప్పుడు ముఖంలో పెట్టే ఎక్స్ప్రెషన్స్ చూసి ఆపోజిట్ లో ఉన్న సుమంత్ ప్రభాస్, మిగతా నటీనటులు అస్సలు నవ్వు ఆపుకోలేకపోయేవారట. ఆయన సీన్ల కోసం చాలా సార్లు కేవలం నవ్వుల వల్లే రీటేక్లు అయ్యేవట. చివరకు సుమంత్ ప్రభాస్ దయచేసి ఎవరూ నవ్వకండ్రా బాబు, లైటింగ్ అయిపోతుంది అని బతిమాలాల్సి వచ్చేదట. లంచ్ బ్రేక్ లో క్రికెట్ మ్యాచ్లు. షూటింగ్ కరీంనగర్ పల్లెటూరి వాతావరణంలో జరగడం వల్ల అక్కడ పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు ఉండేవి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ దొరికితే చాలు డైరెక్టర్, హీరో, కెమెరామెన్, లైట్ బాయ్స్ అందరూ కలిసి బ్యాట్ బాల్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగిపోయేవారు.
గెలిచిన టీంకి ప్రొడక్షన్ వాళ్ళు స్పెషల్గా ఐస్ క్రీంలు ఇప్పించేవారు. కొన్నిసార్లు క్రికెట్ ఆడే మూడ్లో ఉండి లంచ్ బ్రేక్ కాస్త 2 గంటలు సాగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. అంజిమామ ఇంప్రూవైజేషన్స్. సినిమాలో అంజిమామగా నటించిన అంజీ మిల్కూరి పక్కా లోకల్ తెలంగాణ విలేజ్ పర్సన్. ఆయనకు స్క్రిప్ట్ పేపర్ ఇస్తే చదవడానికి ఇబ్బంది పడేవారట. దీంతో సుమంత్ ప్రభాస్ సీన్ వివరించి నీకు తోచింది మాట్లాడు మామా అని వదిలేసేవాడట. అంజిమామ స్పాట్లో ఓన్ యాసతో చెప్పే డైలాగులు వింటుంటే యూనిట్ అంతా షాక్ అయ్యేవారట. సినిమాలో మనం చూసే ఆయన సీన్లు చాలా వరకు స్పాట్లో అలా సరదాగా పుట్టినవే. ఊరి జనం తెచ్చిన చికెన్ బిర్యానీ. షూటింగ్ జరిగిన తడిజర్రి గ్రామ ప్రజలకు ఈ కుర్రాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు. షూటింగ్ చివరి రోజుల్లో ఊరి పెద్దలు, మహిళలు అంతా కలిసి చిత్ర యూనిట్ మొత్తానికి పల్లెటూరి స్టైల్లో నాటుకోడి కూర, బిర్యానీ వండి వడ్డించారు. ఆ రోజు షూటింగ్ ఆపేసి అందరూ కలిసి ఊరి జనంతో కూర్చొని సరదాగా తిని ముచ్చట్లు చెప్పుకున్నారు. మేం ఫేమస్ సినిమా స్క్రీన్ పై చాలా సరదాగా, కలర్ఫుల్ గా కనిపించినప్పటికీ తెర వెనుక ఈ చిత్ర యూనిట్, ముఖ్యంగా దర్శకుడు మరియు హీరో అయిన సుమంత్ ప్రభాస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక చిన్న బడ్జెట్ సినిమాను దాదాపు అందరూ కొత్త నటీనటులతో అనుకున్న సమయానికి పూర్తి చేయటం వారికి పెద్ద టాస్క్ గా మారింది. కొత్త నటీనటుల యాక్టింగ్ మేనేజ్మెంట్. ఈ సినిమాలో నటించిన వారిలో 90% మంది కెమెరా ముందుకు రావటం అదే మొదటిసారి. చాలా మందికి డైలాగ్ డెలివరీ, కెమెరా యాంగిల్స్, మార్కింగ్స్ తెలియకపోవడం వల్ల ఒక చిన్న సీన్ కోసం చాలా రీటేక్లు తీసుకోవాల్సి వచ్చేది. సుమంత్ ప్రభాస్ ఒకవైపు తనే హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా మానిటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కొత్త వాళ్లకు నటన నేర్పించాల్సి వచ్చేది. ఇది ఆయనకు శారీరకంగా, మానసికంగా పెద్ద సవాల్గా మారింది. సింక్ సౌండ్ ఇబ్బందులు. సినిమాలోని డైలాగ్స్ అన్ని షూటింగ్ స్పాట్లోనే రికార్డ్ చేసే టెక్నాలజీని వాడారు. సాధారణంగా దీనికి ప్రశాంతమైన వాతావరణం కావాలి. కానీ పల్లెటూరులో షూటింగ్ చేస్తుండడంతో చుట్టుపక్కల ఉండే కుక్కల అరుపులు, కోళ్ల కూతలు, ట్రాక్టర్ల శబ్దాలు మరియు షూటింగ్ చూడ్డానికి వచ్చిన ఊరిజనం చేసే గోల వల్ల డైలాగ్స్ సరిగ్గా రికార్డ్ అయ్యేవి కావు. ఒక పర్ఫెక్ట్ షాట్ కోసం శబ్దాలు తగ్గే వరకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీనివల్ల ప్రొడక్షన్ టైం చాలా వేస్ట్ అయిపోయేది. పరిమిత బడ్జెట్ ప్రెషర్. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసింది. రోజువారీ షూటింగ్ ఖర్చులు పెరిగిపోకుండా చూసుకోవటం ప్రొడక్షన్ టీంకు సవాల్గా మారింది. వర్షం పడి షూటింగ్ ఆగినా లేదా అనుకున్న సీన్ క్యాన్సిల్ అయినా బడ్జెట్ తలకిందులైపోయేది. అందుకే ఎంతో ఒత్తిడి మధ్య ఉన్న వనరులతోనే స్మార్ట్గా షూటింగ్ ముగించాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు. షూటింగ్ ఎక్కువ భాగం తెలంగాణ ఎండల్లో అవుట్డోర్లో జరిగింది. కరీంనగర్ పరిసరాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొత్త నటీనటులు, టెక్నీషియన్లు త్వరగా అలసిపోయేవారు. అలాగే కొన్ని షెడ్యూల్ సమయంలో అనుకోకుండా పడిన వర్షాల వల్ల రోడ్లు బురదమయంగా మారి అనుకున్న లొకేషన్లకు వెళ్లడం కష్టమయ్యేది. బాక్సాఫీస్ ఫలితాల పరంగా చూస్తే మేం ఫేమస్ కమర్షియల్ హిట్. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా కేవలం కొత్త నటీనటులతో ఒక వెబ్ సిరీస్ బడ్జెట్తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను సాధించింది. ఈ సినిమాను సుమారు 3 కోట్ల నుండి 4 కోట్ల లోపు అత్యంత తక్కువ బడ్జెట్తో నిర్మించారు. థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పెట్టిన బడ్జెట్కు ఇది డబుల్ ప్రాఫిట్ ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్లారు. సినిమా విడుదలైన మొదటి రోజు విమర్శకుల నుండి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, అయితే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రివ్యూలతో సంబంధం లేకుండా తెలంగాణలోని యువతకు, స్టూడెంట్స్కు ఈ సినిమాలోని ఫ్రెండ్షిప్, కామెడీ ఎలిమెంట్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. థియేటర్లలో లిప్స్టిక్ లింగం కామెడీకి, అయ్యయ్యో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ల రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో విడుదలైంది. అక్కడ ఈ చిత్రానికి డిజిటల్ ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ ద్వారా సినిమా మరింత పాపులర్ అయింది.